ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. మరి మీ అందరికి కూడా తెలుసు, మనం April 30 May 1 కదా యూత్ అండ్ వర్షిప్ కాన్ఫరెన్స్ జరుపుకున్నాం. మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు అద్భుతమైన రీతిలో జరిగించాడు. 6 బాప్తిస్మాలు మరి తీసుకునే కృప దయచేశాడు. మరి ఇది ఇప్పటి నుంచి కాదు, గత 3-4 నెలల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. దాని గురించి అనేక ఏర్పాట్లు చేసాం. సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత బాడీ కొద్దిగా బోరుకొచ్చింది. వెంటనే రెస్ట్ తీసుకోవాలి, క్వైట్ టైం స్పెండ్. ఎందుకంటే ఫోన్ కాల్స్తో ఇంకోటి బిజీగా ఉన్నామని బర్త్డే రోజు నేను పాస్టర్ గారు దూరంగా వెళ్ళిపోయి హోటల్లో రూమ్ తీసుకొని రోజంతా క్వైట్ టైం, ఫోన్లు గీళ్ళు లేకుండా ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మరి ప్రభువు కూడా, దేవుడు కూడా మనం ఆయనతో క్వైట్ టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాడు. ఆయనతో క్వైట్ టైం అంటే నిశ్శబ్ద సమయం అని తెలుగులో అంటారేమో, కానీ మీరు వెళ్ళి నిశ్శబ్దంగా ఉండమని కాదు. దాని అర్థం ఏంటంటే, ప్రభుతో నువ్వు ఒంటరిగా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా కూడా ప్రభు గడపాలని కోరుకుంటున్నాడు. అందుకే మీరు చూస్తే ప్రార్థించమన్నప్పుడు ఎట్లా ప్రార్థన చేయమంటున్నాడు చూడండి. ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడింది? మత్తయి సువార్త 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యం నందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యం నందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏం చేయాలంటే, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మీరు అనొచ్చు, ఏమండి దానియేలు గారు కిటికీలు బార్లా తెరిచి ప్రార్థన చేసి అంటే అది ఆయనకు అలవాటు. ఏమైనా హల్లెలూయా, అది ఆయనకు అలవాటు కదా. కొంతమంది ఉపవాసం ఉంది ప్రార్థన చేశారు, కొంతమంది గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశారు, కొంతమంది చేప కడుపులో ప్రార్థన చేశారు కదా. మరి అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు తలుపు వేస్తే దగ్గరికి వేసారనుకోండి, మీకు ఏమైనా శబ్దాలు ఏమైనా వినపడతాయా? డిస్టర్బెన్సెస్ ఏముండవు. కాబట్టి మరి రహస్యంగా ఉన్న నీ తండ్రికి నువ్వు మొరపెడితే ఆ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్తా ఉన్నాడు. ఏమైనా హల్లెలూయా. అయితే ఈ క్వైట్ టైం ఎట్లా స్పెండ్ చేయాలి, దేవునితో మరి ఏ రీతిగా గడపాలి, ఏ రీతిగా సిద్ధపడి వెళ్ళాలి అనే విషయాల్ని నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏం చేయాలా? క్వైట్ టైం అంటే ఏం చేయాలా, ఎట్లా వెళ్ళి ప్రార్థన చేయాలి అంటే, దేవుడు ఒక సందర్భం మరి బైబిల్ గ్రంథంలో చూపించాడు. మీరు చూస్తే ఆ నిర్గమాకాండం 34వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఏమని రాయబడింది? నిర్గమాకాండం. మరియు యెహోవా మోషేతో మొదట పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పగులగొట్టిన మొదటి పలక మీదనున్న వాక్యములను నీకు
పలక ఈ మీద పలక మీద వ్రాసేదను. ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండకు ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవల్ల. చూడండి, దేవుడు చాలా క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడంటే మోషేకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు? మొదటి వచనం చూస్తే, మీరు వచ్చేటప్పుడు ముందుగా ఎట్లా సిద్ధపడరమ్మంటున్నాడు మోషే గారిని అంటే, అయ్యా నీవు పలకలు తీసుకొని రా. ఏం చేయాలి? నువ్వు పలకలు తీసుకొని రా, నేను దాని మీద నేను వ్రాస్తాను. అంటే ఇప్పుడు నువ్వు దేవునితో మరి క్వైట్ టైం స్పెండ్ చేసేటప్పుడు నువ్వు ముందుగా ఏ రీతిగా వెళ్ళాలి అంటే, ఎటువంటి యాంటిసిపేషన్తో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, ఖచ్చితంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు. ఏమన్నా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడతాడు అనే నమ్మిక లేకుండా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఉపయోగం లేదు. అంతేనా కాదా? ఈరోజు నువ్వు దేవునితో సమయం గడిపేటప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళాలి దేవుని దగ్గరికి? ఈరోజు ప్రభు నాతో ఖచ్చితంగా మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడనే విశ్వాసంతో, ఖచ్చితంగా మాట్లాడతాడనే నమ్మికతో నువ్వు వెళ్తేనే దేవుడు మాట్లాడతాడు. ఏమైనా? హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది వెళ్తుంటారు దేవునితో క్వైట్ టైం, చాలామంది ప్రార్థన చేస్తుంటారు, కానీ వారు ఎందుకు ప్రభు యొక్క స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నారంటే, దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. సిద్ధపడి వెళ్ళట్లేదు. ఈరోజు నువ్వు సిద్ధపడి వెళ్ళాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఎటువంటి సిద్ధపాటు అంటే, వినే చెవులతో వెళ్ళాలి. ఆమేన్. చెవులు గలవాడు వినును. కాబట్టి దేవుడు ఈరోజు నాతో మాట్లాడబోతున్నాడు. మనం ఎట్లా వెళ్తాం? మన ప్రార్థన దేవునితో ఏ రీతిగా ఉంటుంది? ప్రభా ఈరోజు అంతా కాపాడినైనా, ఈ రోజులో తోడుండి నేను అయిపోయింది, వెళ్ళిపోతాం. నేను ఎప్పుడు చెప్తాను, ఫోన్ కాన్వర్జేషన్ ఎప్పుడు కూడా ఒకరు మాట్లాడితే అవ్వదు. అంతేనా? ఇద్దరు అంతేనా? నువ్వు ఫోన్ చేసి ఎలాగున్నావు అని అడుగుతావు, అవతలడు చెప్పేలోపే బాగానే ఉంటావులే, ఏం తిన్నావు, తినే ఉంటావులే. ఇంకా అవతల వ్యక్తి చెప్పేలోపే అన్నీ నువ్వే చెప్పేస్తే ఇంకా అవతల వ్యక్తి నువ్వు అవకాశం ఎక్కడిస్తున్నావు మాట్లాడటానికి? అంతేనా కదా? కాబట్టి ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవునితో సమయం గడపాలి వెళ్ళినప్పుడు, అన్నిటికంటే ముఖ్యమైన సిద్ధపాటు ఏంటంటే, నీవు ప్రభు ఈరోజు నాతో మాట్లాడబోతున్నాడు, ప్రభు నాకు జవాబిస్తాడు, ప్రభు స్వరం నేను వినబోతున్నాను అని నువ్వు నమ్మికతోనే వెళ్ళాలి. దట్ ఈస్ ద రియల్ క్వైట్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ గాడ్. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ప్రభు కదా. అయ్యా నువ్వు వచ్చేటప్పుడు ఏమంటున్నాడు? పలకలు, ఎందుకంటే నేను దాని మీద రాస్తా. సో ఐఎమ్ గోనా ఆన్సర్ యూ. ఏమన్నా? హల్లెలూయా. అంతేనా? అందుకే కీర్తనకారుడు అంటాడు 143వ కీర్తన 8వ వచనం చదవండి. ఏమని రాయబడింది? 143వ కీర్తన 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయం నీ కృపావార్తను. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయం నీ కృపావార్తను నాకు వినిపింపము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొంచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయు. ఎట్లా వెళ్తున్నాడంట దేవుని దగ్గరికి? నమ్మికతో. ఏ నమ్మికతో వెళ్తున్నాడు? దేవుడు అతని కృపావార్తను వినిపిస్తాడని నమ్మికతో వెళ్తున్నాడు. ఇంకెట్లా వెళ్తున్నాడు? అతని మనస్సు ఎవరి మీద? అయ్యా నీ మీద నా మనస్సును నేను ఎత్తుకొంచున్నాను, ఖచ్చితంగా నువ్వు నాకు నడవలసిన మార్గాన్ని బోధిస్తావని వెళ్తున్నా. ఏమన్నా అర్థమవుతుందా మీకు? వెన్ యు ఆర్ స్పెండింగ్ క్వైట్ టైం విత్ గాడ్, దేవుని కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే, నువ్వు సిద్ధపడి రావాలి. హల్లెలూయా. ఏం సిద్ధపడి అంటే ఎట్లా రావాలి అంటే, నువ్వు చక్కగా స్నానం చేస్తూ మంచిగా తెల్లబట్టలు వేసుకోను, ఇది కాదు సిద్ధపాటు. ప్రభు కోరుకుంటుంది ఈరోజు నువ్వు ప్రభు స్వరాన్ని వింటాననే నమ్మికతో కూర్చోవాలి ప్రభు దగ్గర. మాట్లాడతాడా? మాట్లాడ్డా? ఖచ్చితంగా మాట్లాడతాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎప్పుడైనా ప్రయత్నం చేసాం మనం? ఎప్పుడైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. చాలాసార్లు వి డోంట్ స్పెండ్ టైం విత్ గాడ్. దేవుడు మనతో సమయం గడపాలని కోరుకుంటున్నాడు, కానీ మనం గడపలేకపోతున్నాం, మనం గడపట్లేదు. దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు, కానీ వినే చెవులు మనకు లేవు, వినే చెవులు లేవు, వినే ఓపిక కూడా లేదు. ప్రాబ్లం అక్కడే వచ్చింది. దేవుడు అన్నీ కూడా విశుద్ధపరుస్తాడు మనకి, అంతేనా కదా? జరగబోయే సంగతులు విశుద్ధపరుస్తాడు, జరుగుతున్న సంగతులు విశుద్ధపరుస్తాడు, జరిగిన సంగతులు విశుద్ధపరుస్తాడు. ఎందుకు ఇప్పుడు ఈ సమస్యలు గుండా నువ్వు ప్రయాణం చేస్తాను అన్నీ తెలియపరుస్తాడా? ఖచ్చితంగా తెలియపరుస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన ఆలోచన చెప్పే దేవుడు కదా, మార్గమును
బోధించేది. నా ప్రతి అడుగులోనా అవసరం లేదు. ఆయన ఏం చేస్తాడంట, ఆలోచన చెప్తాడు, మార్గాన్ని కూడా బోధించేది. కాబట్టి నువ్వెట్లా వెళ్ళాలి? నమ్మికతో. ఆయన కృపావార్తను నాకు వినిపిస్తాడనే నమ్మికతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే ముందే ఏమంటున్నాడు, బాబు పలక తెచ్చుకో, పలక తెచ్చుకో. చిన్న బిడ్డ సమూయేలు, తల్లి అప్పచెప్పేసింది, ఆ దేవుని మందిరంలో దేవుని సన్నిధికి అప్పచెప్పింది. దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ అతనికి తెలియదు. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఇట్. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఏలి ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాడు. మొదటిసారి వెళ్ళాడు, ఆయన నేను పిలవలేదు అన్నాడు. రెండోసారి వెళ్ళి, మూడోసారి ప్రవక్తకి అర్థమైపోయింది, దేవుడు పిలుస్తున్నాడు. అందుకే ఒక మాట చెప్పన్నాడు. మీరు చూడండి ఏమని రాయబడింది అక్కడ, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం ఏమని రాయబడింది? 3వ అధ్యాయం 9వ వచనం. నీవు పోయి పండు కొమ్ము, ఎవరైనా నేను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని. ఏమంటున్నాడు? యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మని. అంటే ఏమంటున్నాయా? నేను వింటున్నా, నాకు వినే చెవులు ఉన్నాయి, ఐఎమ్ లిజనింగ్ లార్డ్ అని చెప్పాలి. సో ఈరోజు ప్రభుతో ఉట్టికి పోయి కూర్చోటం కాదు. నిశ్శబ్ద సమయం అంటే ఏదో పోయి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఖాళీ కూర్చున్నాం అనుకో, అది మళ్ళీ ప్రమాదమే. ఎందుకంటే ఐడిల్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ కదా. సాతాను గాడు ఏం చేస్తాడు? వెంటనే మన ఆలోచనల మీద దాడి చేసి ఎక్కడికెక్కడికో తీసుకెళ్తాడు. అందుకే నువ్వు సిద్ధపాటుతో వెళ్ళాలి దేవుని దగ్గరికి. ఏమైనా హల్లెలూయా. ఏంటి ఆ సిద్ధపాటు అంటే? నమ్మికతో వెళ్ళాలి, వినే చెవులతో వెళ్ళాలి. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎట్లా వెళ్ళాలి? నువ్వు వినే చెవులతో నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తావో దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఏం తీసుకెళ్ళమంటున్నాడు? పలకలు. వెళ్దామా? మనం ఏ పలక తీసుకెళ్ళాలి? హృదయం అని పలకని తీసుకెళ్ళాలి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఆ పలక మీద నువ్వు రాయినానా, అంతే కదా, అంతేనా కదా కదా. మ్యాజిక్ పలక ఉంటుంది కదా, రాసిన వెంటనే టనంగాలు ఏమైపోద్ది? ఇరేజ్ అయిపోతుంది. మనవి కూడా మ్యాజిక్ పలకలే. అవునన్నా కాదన్నా? నిజమా కాదా? మీరే చెప్పండి. మనవి కూడా మ్యాజిక్ పలకలే. ఇక్కడ ఉన్నంతసేపు భలే రాస్తుంటాం, అటు వెళ్ళంగానే మర్చిపోతాం. గుర్తుపెట్టుకొని రాస్తుంటాం, కానీ ఎప్పటికీ దియ్యం అది. ఏమన్నా హల్లెలూయా. అది కూడా నిజమే, అవునా కాదా? గుర్తుపెట్టుకోవడానికి రాస్తుంటాం, ఆ తర్వాత ఎప్పుడు దాన్ని ధ్యానించాం. ప్రభు మనతో మాట. ఈరోజు చూడండి ఎంత చక్కగా మనం అడ్డంకి అనుకున్న దాన్ని దేవుడు ఏం చేశాడంట? ఎర్ర సముద్రం అడ్డంకి అనుకున్నారు, కానీ అదే ఆశీర్వాదమైంది. ఆ ఎర్ర సముద్రం ఏం చేసింది? శత్రువుల్ని చంపేసింది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనం అడ్డంకి అనుకున్న ప్రతిదీ కూడా దేవుడు ఆశీర్వాదంగా మలచగలడు. ఏమైనా హల్లెలూయా. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఎట్లా వెళ్ళాలంట? సిద్ధపాటుతో వెళ్ళాలి. ఏమైనా నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రం కాదు, ఎట్లా రమ్మంటున్నాడు చూడండి. అక్కడే మళ్ళీ 2వ వచనం, 2-3 వచనాలు. 2వ వచనం చూడండి ఏమంటున్నాడు? ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయం సియోను కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని. సెకండ్ థింగ్ ఏంటంటే 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఎక్కడికి రమ్మంటున్నాడు? సియోను, సినాయి కొండకి. రెండోది టైం చెప్తున్నాడు. స్పెసిఫిక్ టైం, స్పెసిఫిక్ ప్లేస్. అక్కడ కూడా చాలా చక్కగా చెప్పాడు. ఏం చేశాడు? ప్లేస్ ఏంటి? నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని రహస్యం నీ తండ్రికి. సో స్పెసిఫిక్ టైం, స్పెసిఫిక్ ప్లేస్ ఎందుకు చెప్తున్నాడు? మనం ఒకసారి చదువుకున్నాం, కీర్తనలోనే ఉంది కదా, ఆయన దొరుకు కాలం ముందు ఏం చేయాలంటే ఆయన్ని వెతకాలి. అంతేనా? ఆయన దొరుకు కాలంలో ఆయన్ని, అంతే కదా. ఆయన ఈ ప్రపంచం అంతటికీ దేవుడు కదా, ఆయన బిజీ కదా. అపాయింట్మెంట్ తీసుకోవాలా లేదా? ప్రాబ్లం ఏంటంటే ప్రభువే తీసుకోవాలి మన అపాయింట్మెంట్. ప్రభు మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి, మనం తీసుకోం. యూ హ్యావ్ టు విజిట్ ద లార్డ్ ఆఫ్ లార్డ్, కింగ్ ఆఫ్ కింగ్స్, యూ హ్యావ్ టు టేక్ అపాయింట్మెంట్. ఏమైనా హల్లెలూయా. స్పెసిఫిక్ టైం కదా. చాలామంది ఏమంటారు? ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి. అదే మంచిదే, దేవుడు ఖచ్చితంగా మాట్లాడు. ఎందుకంటే ఏ డిస్టర్బెన్సెస్ కూడా ఉండవు. ఇట్స్ గాడ్స్ టైం, దేవుని సమయం. కానీ ప్రాబ్లం ఏమైపోద్ది అంటే, ఇప్పుడు నువ్వు 4:30 లేచి ప్రార్థన చేస్తున్నావు అనుకో, మొదటి రోజు ఉత్సాహంగా వెళ్తావు, క్వైట్ టైం స్పెండ్ చేస్తావు దేవుడు. రెండోసారి, మూడోసారి
ఆ తర్వాత ఏమైపోయింది, అది ఒక ఆచారంగా మారిపోతుంది. సో ఆచారంగా మారిపోయినప్పుడు ఏమైపోద్ది అంటే నీలో దేవుని మాట వినాలనే ఉత్సుకత తగ్గిపోద్ది. ఎంతసేపు నువ్వు చెప్పాలనేదే చెబుతుంటావు. మీకు అర్థమైంది నేను చెప్తుంది? ఒక ఆచారంగా మారిపోయింది అనుకోండి, 4:30కి లేసేది ఆచారంగా నువ్వు చెప్పేది చెప్తుంటావు కానీ ప్రభు ఏం మాట్లాడుతున్నావు నువ్వు వినవు. అందుకే దానికి కూడా ఏం కావాలి, సిద్ధపాటు కావాలి. వినే చెవులతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. అండ్ స్పెసిఫిక్ టైంలో ఆయన దొరుకు కాలంలో మనం ఏం చేయాలంటే ఆయన్ని ఖచ్చితంగా వెతకాలి. అండ్ స్పెసిఫిక్ ప్లేస్ కూడా చెప్తున్నాడు. ఇంతకుముందు అయ్యగారు ఏమంటారు, కొత్తలో దేవుని సేవకు వచ్చిన కొత్తలో కొండలకు వెళ్ళిపోయేవారు. పక్కన పేరేచర్లు ఉండేది గుంటూరు దగ్గర. కొండలకు వెళ్ళి ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేసి దేవునితో ఆ తర్వాత ఫుల్ బిజీ అయిపోయారు. ఫుల్ బిజీ మీటింగ్ లేక ప్రతిరోజు మీటింగ్ ఉంటే ఇటు కాదని గుంటూరులో విజయకృష్ణ హోటల్ అని ఉంటుంది. హోటల్లో రూమ్ బుక్ చేసుకొని అక్కడే ఉండేవాళ్ళు రోజంతా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అంటే ఖచ్చితంగా కావాలి మనకు దేవునితో ఆ సమయం కావాలి. ఏమైనా హల్లెలూయా. దేవునితో సమయం గడకపోతే మనం ఆత్మీయ జీవితంలో అధపాతాల్లోనికి వెళ్ళిపోమా? ఏమైనా హల్లెలూయా. వీఆర్ సో బిజీ దీస్ డేస్, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ గాడ్. వీ డోంట్ స్పెండ్ క్వైట్ టైమ్ విత్ గాడ్. అయితే ప్రభు నువ్వు దేవునితో సమయము గడపాలని కోరుకుంటున్నాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నా నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం, హల్లెలూయా. ఈరోజు గడుపుతున్నావా గడుపుతున్నావా దేవునితో సమయం? సిద్ధపాటుతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావా లేదో పరిశీలించుకో. చూడండి, స్పెసిఫిక్ ప్లేస్ కూడా చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకేమంటున్నాడు చూడండి. మీరు చూస్తే 34:2 మళ్ళీ ఒకసారి చదవండి. ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధి నిలిచి ఉండవలెను. నువ్వు నా సన్నిధిలో నీవు నిలిచి ఉండాలంటున్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి, నిలిచి ఉండటం అంటే యు హావ్ టు బి స్టిల్, యూ హ్యావ్ టు బి ప్రెజెంట్ అంటున్నాడు. యూ హ్యావ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్స్. మనం కూడా ప్రెజెంట్ వేస్తాం, కానీ ఏంటంటే బాడీ ప్రెజెంట్, మైండ్. సో ఇంకో సిద్ధపాటు ఏంటంటే మనం స్పెసిఫిక్ టైంకి వెళ్ళటమే కాదు, స్పెసిఫిక్ ప్లేస్కి వెళ్ళటమే కాదు, మనం ప్రజెంట్గా ఉండాలి. అంటే కదా చాలామంది లెగుస్తారు, ప్రార్థన 4:30 చేస్తారు, కానీ శరీరం అక్కడ ఉంటుంది, కానీ మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. ఎక్కడెక్కడ తిరుగుతుంటుంది? ఉదయాన్నే ఏం టిఫిన్ చేయాలా, పల్లీ చట్నీ చేద్దామా, కొబ్బరి చట్నీ చేద్దామా, అల్లం చట్నీ చేద్దామా, స్కూల్కి రెడీ చేసి పంపించాలా పిల్లల్ని. ఇంక నువ్వు క్వైట్ టైం స్పెండ్ చేస్తున్నట్ట చేయనట్ట? నువ్వు ఆచారంగా చేస్తున్నావా, నిజంగా దేవునితో సమయం గడుపుతున్నావా? ఇఫ్ యు ఆర్ నాట్ ప్రజెంట్ కంప్లీట్లీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ స్పెండింగ్ టైం విత్ గాడ్. నీవు నీ ఆత్మ, నీ శరీరము పూర్తిగా ఆ దేవుని సన్నిధిలో కుమ్మరించబడకపోతే నువ్వు దేవునితో ఆ సమయం గడపటం వృధా. అంతేనా కాదా? అంతేనా? ఇప్పుడు క్లాస్లో కూడా టీచర్లు ఉన్నారు, స్టూడెంట్స్ పాఠాలు చదువుతుంటారు, వాడు అక్కడే ఉంటాడు, మైండ్ ఎక్కడెక్కడ తిరుగుతుంది. వాడికి ఏమైనా ఎక్కుతుందా? తలకేమైనా ఎక్కుతుందా? ఎక్కిద్దా? నేను కూడా చెప్పాను మీకు చాలాసార్లు, దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే కళ్ళు తెరుచుకుని పడుకునేవాడిని, ఎవరు కనిపెట్టలేరు. ఇంకోటి ఉండేవాడు మా క్లాస్లో, వాడు జుట్టు ఇట్ట పడేది, కళ్ళుకు మూసుకున్నాడు కానీ తెలియదు అనమాట. అంటే ఒక్కొక్కడు ఒక టాలెంట్. క్లాస్లోనే ఉంటాం కానీ మైండ్ ఎక్కడో తిరుగుతుంటుంది. దేవుని సన్నిధిలో గాడ్ వాంట్స్ యువర్ 100% అటెన్షన్. అందుకే అంటున్నాడు, నువ్వు నా సన్నిధిలో నిలిచి ఉండవలెను అంటున్నాడు. ఏమన్ హల్లెలూయా హల్లెలూయా ఏమన్. అందుకే టైం కూడా చెప్తున్నాడు. కీర్తనగారుడు అంటాడు, 5వ కీర్తన 3వ వచనం చూడండి, ఏమని రాబడింది? 5వ కీర్తన 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీవు నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసుకు కాచి ఉన్నాను. ఏం చేయాలంట? నీ ప్రార్థన ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో సిద్ధం చేసి సిద్ధపడి వెళ్ళాలి. ఏమేన్ హల్లెలూయా. దేనికి? నీ మొరలే చెప్పడానికి కాదు, ప్రభు యొద్ద నుంచి ఆన్సర్ కూడా వినటానికి. అంతే కదా? నీది ఎప్పుడు చెబుతానే ఉంటావు కదా, రోజు చెప్పే కదే. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రభు నో అంటున్నాడేమో నువ్వు అడిగిన దానికి. నో అంటే ఏం చేయాలా? గమ్మున ఉండాలి. ఏం చేయాలా? ఆ ప్రార్థన అక్కడిని ఏం చేసేయాలా? పక్కన పెట్టాలి. సింపుల్.
ఎందుకంటే దేవునికి కొన్నిసార్లు పీడిచ్చి కూడా తీసుకోవచ్చు మనం. అదే చెప్తాను. బైబిల్ గ్రంథంలో హిజ్కియా చెప్పాడు, ప్రవక్తలు చెప్పాడు, నాయన యు ఆర్ గోయింగ్ టు డై, సెట్ రైట్ యువర్ హౌస్, నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లుని చక్కబెట్టుకో అంటే మొరపెట్టాడు. సరే అతను మొరపెట్టాడు కదా అని దేవుడు 15 సంవత్సరాల, మనం అనుకుంటే అబ్బా దేవుడు ప్రార్థన ఆలకించాడు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, మంచిదే. కానీ ఆ 15 సంవత్సరాల్లో అతనికి ఒక బిడ్డ పుట్టాడు. ఎవరైనా అంటే మనష్షే, ద మోస్ట్ వికెడ్ కింగ్. ఎంతోమందిని దేవుని వైపు నుంచి త్రిప్పివేసిన వాడు, దేవునికి విరోధంగా పాపం చేయించినాడు. ఏమన్నా హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం ప్రభు మరాలకి, కానీ అది ప్రభు చిత్తం కాకపోయినా నువ్వు బలవంతం చేసి ఇస్తాడు ఆయన, అంతేనా? ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలు బాగా మారం చేసి గీపెట్టారు, ఇస్తారా? ఇస్తారు, కానీ దాని తర్వాత దెబ్బతింటారు, పిల్లలే దెబ్బతింటారు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా, ఏమైనా. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు సిద్ధపడి వెళ్ళాలి. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన. వాక్యంతో ద్వారా నాయన మీరు మాట్లాడే విధానానికి నీకే వందనాలు. నేను ఏ రీతిగా నాయన నీ సన్నిధికి రావాలో కూడా నాయన ప్రభా మీరు బోధించిన విధానానికి నీకే వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీతో సమయం గడపాలి నాయన, నీ యొద్ద నుంచి జవాబు పొందుకోవాలి. నీ మహిమ నాయన ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డలో కనపరచబడాలి తండ్రి. యేసయ్య మీరే బిడ్డ అటు కృపద ఇచ్చేయమని, ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ఈ వాక్యాన్ని నాయన మీరు నీరు కట్టి ఫలింపచేయండి. ఆయన అదే రీతిగా చార్ల్స్ గారు కూడా స్వస్థగా ఉన్నారు, నాయన బిడ్డను ముట్టి స్వస్థపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ వారం క్రీస్తు యేసు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ దానియేలు గ్రంథం నుంచి. మొదటి ప్రశ్న, నెబుకద్నెజర్ అను రాజు తన పరిపాలనలో ఏ సంవత్సరంన కలలు కనెను? ప్రశ్న మరి ఒకసారి, నెబుకద్నెజర్ అను రాజు తన పరిపాలనలో ఏ సంవత్సరంన కలలు కనెను? రెండవ ప్రశ్న, రాజు తన కలలను తెలియజెప్పుటకై ఎవరిని పిలిచెను? ప్రశ్న మరి ఒకసారి, రాజు తన కలలను తెలియజెప్పుటకై ఎవరిని పిలిచెను? మూడవ ప్రశ్న, కల్దీయులు రాజుతో బ్లాంక్ భాషలో మాట్లాడను. ప్రశ్న మరి ఒకసారి, కల్దీయులు రాజుతో బ్లాంక్ భాషలో మాట్లాడను. ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబరుకు చెప్పగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు 10 దినములు, దానియేలు 1:12. రెండో ప్రశ్నకు జవాబు, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణతయు వివేచనయు అనుగ్రహించెను, దానియేలు 1:17. మూడో ప్రశ్నకు జవాబు కోరేషు, దానియేలు 1:21. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సెక్కినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.